अभी फास्ट चल रहा है के लिए अभी ज़्यादा टाइम नहीं है ना, इसलिए फास्ट करना फास्ट चल रहा है जल्दी जल्दी। నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. అందరు ఎట్లా ఉన్నారు? సో నేను మీ బస్సీపుర్రోడు గైస్. రాజశ్రీ ఆర్ట్స్కి సంబంధించిన వీడియోస్ నేను వదులుతున్నా కదా నా ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా. సో కామెంట్స్ చాలా అంటే చాలా వస్తున్నాయి, లాంగ్ వీడియో చేయలేదు. సో లాంగ్ వీడియో స్టార్ట్ చేసినాను ఇప్పుడే. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ వీడియో మన రాజబాయ్ అనమాట, రాజశ్రీ ఆర్ట్స్. అండ్ ఈసారి మనకు చెప్పిన కదా బ్యానర్ డెకరేషన్ అని చెప్పేసి. అండ్ ఈ పర్టికులర్ బ్లాగ్లో ఏంటంటే సో రాజశ్రీ ఆర్ట్స్లో సంబంధించిన విగ్రహాలు ఏమేమి తయారవుతున్నాయి అండ్ ఇంత పెద్ద విగ్రహాలు తయారవుతున్నాయి సార్ చూపిస్తాను. పాత వాళ్ళు ఎవరైనా లైక్ అయితే చేసేయండి అండ్ కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీ గణేష్. సో అందరికీ జై శ్రీ గణేష. సో చాలామంది అడుగుతుంది ఏంటంటే రాజశ్రీ ఆర్ట్స్కి సంబంధించిన వీడియోస్ మీరు తీస్తున్నారు కదా, కానీ అడ్రస్ అయితే చెప్పడం లేదని చెప్తున్నారు. సో అడ్రస్ వచ్చేసి ఎక్కడో కాదు, మనం కర్నూలు ఫుంకేశ్వర రోడ్ వెళ్ళే రూట్ అనమాట. ప్రకాష్ నగర్ నుంచి కొంచెం ముందుకు వస్తే రోజా దర్గా ఉంటుంది కదా, కొంచెం ముందుకు వస్తే తుంగభద్రది బ్రిడ్జ్ ఉంటుంది అనమాట, రైల్వే బ్రిడ్జ్. తుంగభద్రకి వెళ్ళే సైడ్లో రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది. సో ఇట్లా ఆపోజిట్ ఇట్లా వస్తేనే అక్కడ మీరు చూస్తున్న దారి. సో అక్కడ మేము దారి అయితే పెట్టేసినాము. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చేసినాము అనుకోండి. సో ఇట్లయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సన్స్ ఆఫ్ కాలేజ్కి వెళ్ళే రూట్లో అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది. సో స్టార్టింగ్ మీరు చూసుకున్నట్లయితేనే మనకి ఇక్కడ బాల వినాయకుడు అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో సుమారు 10 feet ఉన్న బాల వినాయకుడు. సో ఈసారి బాల గణేశులు చాలా రెడీ అవుతున్నాయి. సో అన్నకైతే తెలుసుకుందాం. సో ఎన్ని బాల వినాయకులు ఉన్నాయో ఇక్కడ రాజశ్రీ ఆర్ట్స్లో అన్నీ ఎట్లా చేస్తున్నారు అండ్ ఎలా మూవ్ అవుతుంది వర్క్ అనేది తెలుసుకుందాం. సో వర్క్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఆల్మోస్ట్ వీళ్ళు కట్టలు కూడా అయితే కట్ చేసేసినారు. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే ఈ విగ్రహం వచ్చేసి మనం పత్తికొండకి అయితే బుక్ అయింది. సుమారుగా 18 feet అయితే ఉంటుంది గైస్, 16-18 అయితే ఉంటుంది. స్టార్టింగ్లోనే చాలా పెద్ద గణేష్ అనమాట గైస్, చాలా అంటే చాలా పెద్ద గణేశుడు. అంటే మనం ఒకసారి మొత్తం ఈ బ్లాగ్ అంతా కంప్లీట్ చేసి రాజుబాయ్తో మాట్లాడి సో ఏంది పరిస్థితి అని చెప్పేసి కనుక్కున్నాం. అండ్ కొన్ని విగ్రహాలు ఇంకా సేల్ అయితే ఉన్నాయి, అవి కూడా మాట్లాడి సో అవి ఎట్లా సోల్డర్ ఎట్లా చేద్దామని చెప్పేసి దాని గురించి మాట్లాడి చేద్దాం అనమాట. సో ఇంకా బుకింగ్ అయితే ఉన్నాయి. కొన్ని ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ వల్ల మనకు హెల్ప్ అవుతుంది కదా. సో అట్లా కూడా దాన్ని ట్రై అయితే అడిగి తెలుసుకుందాం. అండ్ ఈసారి చెప్పిన కదా 3-4 భారీ విగ్రహాలు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఇదొకటి, వెనకాల ఒకటి, అండ్ ఇదొకటి, అండ్ ఇదొకటి. సో దాని పక్కన ఉన్నది కూడా ఒకటి అనమాట. ఇవన్నీ బాల గణేష్లే అని అంటున్నారు. సో బాల గణేశులు అన్నీ అన్నకడిగి తెలుసుకుందాం. అండ్ అదే కాకుండా సో ఇది ఇంకా పెద్ద విగ్రహం ఇది సారీ. సో ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే శ్రీరాక్ స్కూల్ దగ్గర త్రిశూల్ భక్త బృందం వాళ్ళు బుక్ చేసినారనమాట. సో గణేష్ అయితే ఇట్లా ఉంటుంది, ఎగ్జాక్ట్ అయితే ఇట్లా ఉంటుంది గైస్. సో వర్క్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. సో గడ్డి కూడా అయితే పెరిగేసినారు. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మీరు ఎంత అసలు సేమ్ ఇంకా యూనిక్ ఎట్లా తెలుసా అట్లేం తెలుసా నాకైతే. ఇదైతే ఇంకా ఫేస్ అయితే క్లియర్ కాలేదు. అండ్ ఫేస్ రివీల్ చేసేద్దామని అనుకుంటే కానీ కొంచెం టైం అయితే పడుతుంది అన్నాడు. సో మనకు వీడియో స్టార్ట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేసిన. సో ఈ పర్టికులర్ గణేష్ని చూసుకున్నట్లయితే మీరు కమలం మీద అయితే కూర్చుంటుంది అనమాట. సో కమలం మీద అయితే కూర్చొని వినాయకుడు అయితే దర్శనం అయితే ఇస్తుంటాడు మనకి. సో చాలా పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఈసారి. సో ఈ లైన్లో కూడా బాల వినాయకుడు అయితే రెడీ అవుతున్నాడు అనమాట. సో ఈ లైన్లో బాల వినాయకుడు. సో ఈ పర్టికులర్ గణేష్ కూడా చూసుకోండి మీరు ఎట్లా ఉందో, సేమ్ ఇదే మోడల్ ఈడ ఇంకా ఆల్మోస్ట్ అయితే రెడీ అవుతుంది. సో మీకు ఇక్కడ రాజుబాయ్ అయితే ఉన్నాడు. సో రాజుబాయ్ కడిగి తెలుసుకుందాం ఏందో. जय श्री गणेश राजू भाई. जय श्री गणेश. कैसा चल रहा काम तुम्हारे वर्कशॉप में? कैसा काम? तो अभी ज़्यादा टाइम नहीं है, टाइम कम है तो काम तो स्पीड से भगाना. अभी मट्टी का वर्क, गड्डी का वर्क कंप्लीट हो गया, मट्टी का वर्क चल रहा. अभी कलर स्टार्ट करने को 10 days बाद कलर स्टार्ट करते. मेरे पास अभी गणेश है तो 16 feet तक हम करे ये साल, 16-17 तक हुआ काम हुआ. लेकिन जो 10 feet से ऊपर जो गणेश है पूरा बुकड है. अभी अवेलेबल 10 feet का ऊपर कुछ भी नहीं है. अभी अवेलेबल है तो मेरे पास 8 feet to 9 feet का है, 7.5, 8, 9 है, ऐसा 3-4 पीसेस है. किसको होना बोले तो जैसे मैं डिस्प्ले में मेरा नंबर रहता, नंबर में कॉल करके कांटेक्ट कर सकता. 4 पीसेस है, ज़्यादा नहीं है. अभी मॉडल्स है तो मुंबई मॉडल्स का ज़्यादा मेरे पास अभी है. मुंबई मॉडल्स का अलग अलग डिफरेंट पीसेस है. तो बुक है, पूरा ऑर्डर से ही करें. और आपका जो बाला गणेश 5 पीसेस है अलग अलग प्लेस का, जैसे आधोनी, नंदयाल, बेतमचरला का ज़्यादा गणेश मेरे पास है. करनौल का भी है,
बाहर का गणेश ज़्यादा है गणेशा। अभी ये साल का जो लेटेस्ट मॉडल है ज़्यादा से ज़्यादा मेरे पास है, लेकिन पूरा बुक है। नहीं, आज ये ईयर में तुम्हारे वर्कशॉप में कितना बड़ा गणेश है और किसको दे रहा, और इसका हाइट कितना बोल भैया। और बड़ा गणेश बोले तो अभी मॉडल बाकी 15 और हाइट आके 17, ऐसा एक 3 पीसेस है। अभी मुंबई मॉडल का मॉडल तो ज़्यादा नहीं देता, 16.5 17 का मुंबई मॉडल्स भी है। मुंबई मॉडल्स का काम ज़्यादा इधर होता है। आंध्रा तेलंगाना का जो मॉडल रहता है मोटा गणेश का, वो है एक 5 पीसेस है, वो भी पूरा बुक है। नंदियाल का एक है, अभी नंदीकोटू का है, बेतमतेला का है, आधुनिक का है, ऐसा पूरा बुक है। अच्छा, జై శ్రీ గణేశ రాజు భాయ్. जय श्री राम। సో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మనం బాల గణేష్ అనమాట. సో చాలా పెద్ద భారీ విగ్రహమే తయారు చేస్తున్నాడు సార్ రాజు భాయ్. అండ్ వీడియోలో మాట్లాడిపించినాను. అండ్ యాక్చువల్గా అయితే విగ్రహాలు అయితే కొన్ని బుకింగ్స్ అయితే ఉన్నాయంటున్నాడు. సో మీకు కాంటాక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ కండి, డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. అండ్ ఈసారి బాల గణేష్లు అయితే చాలా రెడీ అవుతున్నాయని చెప్పినాను కదా. సుమారుగా ఒక 5 పీసెస్ రెడీ అవుతున్నాయి. చిన్నవి 2, పెద్దవి అయితే 3. సో అట్లయితే ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ అయితే గడ్డి అయితే చుట్టేసినారు. స్వామివారి పాదాలు కూడా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. సో దీని వెనకాల కూడా అదే విగ్రహం. సో దాని ముందరది అది వేరే మోడల్ అనమాట. సో కాన్సెప్ట్ అయితే ఇట్లా ఉంటుంది గైస్ యాక్చువల్గా. సో ఇదే కాన్సెప్టే రాజుబాయ్ చేస్తుంది. సో కాన్సెప్ట్ మీద రెడీ చేస్తున్నాడు ఈ గణేష్. పోయినసారి చెట్టు చూసినారు కదా మీరు ఇక్కడే ప్లేస్లో. సో ఈసారి ఈ కాన్సెప్ట్ అనమాట. సో పోయినసారి ఇదే ప్లేస్లో ఇది భారీ విగ్రహం, దీని ముందర ఉండేది కాన్సెప్ట్ విగ్రహం. సో ఈసారి ఇదే అనమాట కాన్సెప్ట్ విగ్రహం. అండ్ మంచిగానే చేసినాడు. సో శివుడు, పార్వతి అండ్ స్వామివారికి పాటలు నేర్పిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ స్వామివారి గురువారు అండ్ ఇక్కడ స్వామివారు, అక్కడ స్వామి రాస్తుంటారు అనమాట. సో అండ్ ఇక్కడ శివుడు, పార్వతి, ఇక్కడ ఇంకొక వినాయకుడు వస్తుంది. సో ఈసారి 2 కాన్సెప్ట్స్ రెడీ అవుతున్నాయి ఇక్కడ. కానీ మంచిగానే చేస్తాడు రాజుభాయ్. ఫినిషింగ్ కూడా అచ్చే ఉంటుంది. అసలు ర్యాంప్ అయితే లేపుతాడు. నాకైతే ఈయన దగ్గర ఫినిషింగ్ నచ్చేది. అందుకే నరసింహస్వామి రూపం అనమాట. సో నరసింహస్వామి రూపం సేమ్ ఇదే గణేష్ ఇట్లా రెడీ అవుతుంది అనమాట నిలబడి. 11 feet అయితే ఉంటుంది కదా, ఇది 11 feet 12 feet అయితే ఉంటుంది. నరసింహస్వామి విగ్రహం కూడా రెడీ చేస్తున్నాడు. అండ్ యాక్చువల్గా ఇది బాల గణేష్ స్టార్టింగ్ అంటే ఇదే స్టార్టింగ్ షెడ్ సగం ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది గణేష్. ఇది చెవులు ఒక్కటి కొంచెం పెండింగ్ అయితే ఉంది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా యాక్చువల్గా మొత్తం ఫినిషింగ్ అయితే చేసినాడు. తొండం నుంచి కొంచెం ఫేస్ ఒక్కటి ఇంకొకసారి వేయాలన్నమాట మట్టి. అండ్ ఆల్మోస్ట్ అయితే నీట్గా అసలు చూసుకోండి ఒకసారి. నేను ఎంత స్మూత్ రుద్దుతున్నా కానీ అసలు ఎంత స్మూత్ అంటే ఎంత స్మూత్ ఉంది. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇది కూడా సేమ్ బాల గణేష్ అనమాట. ఇది 10 feet 11 feet నుంచి ఉంటుంది. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండి వినాయకుడు ఉంటాడు అనమాట. సో ఆంజనేయ స్వామి తొడ మీద కూర్చుని ఉంటాడు వినాయకుడు. ఎగ్జాంపుల్ మీకు అయితే ఇక్కడ డిస్ప్లే చూపిస్తాను చూడండి. సో ఇట్లయితే ఉంటుంది గణేష్. సో ఇట్లయితే ఉంటుంది. సో ఇదే మోడల్ 10 feet 11 feet అయితే ఉంటుంది. యాక్చువల్గా ఈ పర్టికులర్ గణేష్ వచ్చి మనకి కుమ్మరిగేరి వాళ్ళైతే బుక్ చేశారు అనమాట, క్రేజీ గైస్ భక్త బృందం. సో మీకు ఒక్కసారి ఫోటో చూపిస్తాను. ఫోటో పోతే అక్కడ ఉంది చూడండి, ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను ఒక్క నిమిషం. సేమ్ అదే గణేషే. ఓకే, మనకి ఫోటో ఇక్కడ వచ్చేసింది. ఒక్క నిమిషం. సేమ్ ఇట్లా ఉంటుంది గైస్ గణేష్. సేమ్ ఇట్లా ఉంటుంది. సేమ్ ఇదే గణేష్ మనకి ఇట్లా రెడీ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఫేస్ కూడా. అండ్ ఇంకా కిరీటము అండ్ శివలింగం కొంచెం ఇంకా వర్క్ అయితే ఉంది ఫస్ట్ లైన్లో అనమాట. ఫస్ట్ లైన్లో గణేష్ ఇది కూడా చాలా బాగానే తయారు చేశాడు. ఇంకా కొంచెం పైన వర్క్ అయితే ఉంది, ఇంకా పైన ఆర్చ్ వచ్చేసేది ఉంది. సో విగ్రహం వచ్చేసి తాంబేలు మీద అయితే కూర్చుంటాడు అనమాట స్వామివారు. సో తాంబేలు ఎట్లా రెడీ చేసినాడు, సేమ్ ఇంకా రియల్గా ఎట్లా ఉండదు అట్లా యూనిక్గా రెడీ చేసినాడు రాజుభాయ్ కూడా. అండ్ ఈ లైన్లో ఇది స్మాల్ గణేష్ అనమాట, చిన్న చిన్న గణేషులు రాముని విగ్రహంలో రెడీ చేసినారు అనమాట. సూపర్ అయితే ఉంది కదా గణేష్. సో మొత్తం ఇది మీకు ఫినిషింగ్ అయినాక క్లారిటీ చూపిస్తాను ఎట్లా ఉంటాయో ఏంది అనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎంత నీట్గా ఉంది అసలు. ఇట్లా ఉంటుంది గైస్ గణేష్ అయితే. సేమ్ ఇదే గణేష్, సేమ్ ఇదే గణేష్. ఒక 8 feet అయితే ఉంటుందేమో. సేమ్ ఇదే గణేష్ గైస్. మంచి మంచి వినాయకులు రెడీ చేస్తుండే ఈసారి కొంచెం యూనిక్ అయితే ఉన్నాయి గణేష్లు అయితే.
సో మీకు చెప్పినా కదా ఈసారి కొంచెం స్పెషల్గా ఉండే గణేష్ అయితే ఇదనమాట. సో చిన్న విగ్రహం అయినా సూపర్ అయితే చేస్తాడు ఇది పాములు ఉండి. సో ఆల్మోస్ట్ అయితే సగం వర్క్ అయితే అయిపోయింది పాములది కూడా. పైన పడగలు వచ్చినాయి, అది దానికి ఓన్లీ మట్టి ఫినిషింగ్ చేయాలా, ప్యాచింగ్ చేసేస్తే అయిపోతుంది. సో హెడ్ కూడా నేను ఫిక్స్ చేసిన రాత్రి. ఇది ఇంకా ఎక్సలెంట్ చూడండి అసలు, ఎంత చిన్న ఎంత ముద్దుగా ఉండదా బప్ప అసలు. అండ్ ఇది కూడా సేమ్ రామున్ మోడల్ అనమాట, గద పట్టుకుని ఉంటాడు అనమాట. ఎగ్దమ్ ఉంది అసలు గణేష్ కూడా. ఇవన్నీ 8 feet 6 feet అట్లయితే ఉన్నాయన్నమాట. సో ఇది సేమ్ ఇంకా మనకి గుళ్ళు ఎట్లుంటారు స్వామివారి గుళ్ళు ఎట్లుంటారు సేమ్. సాక్షి గణపతి అంట గైస్ ఇది. సేమ్ ఇంకా మనకి టెంపుల్ ఎట్లుంటాడు సేమ్ అట్లే ఉన్నాడు, స్వామివారి దర్శనం ఇస్తుంది. ఇది శివుని రూపంలో అయితే ఉంటాడు. యాక్చువల్గా కొంచెం మనకైతే ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి మీకు క్లారిటీ చూపించలేకపోతున్నా. నెక్స్ట్ పర్టికులర్ బ్లాగ్లో ఫినిషింగ్ అయిపోయినాక, మట్టి మొత్తం అన్ని ఫినిష్ అయిపోయినాక మళ్ళీ అప్పుడు చూపిస్తాను. సో రాముని విగ్రహాలు దండిగడ అయితే సార్ రాజభూష్ షెడ్లో. సో గైస్ ఈ గణేష్ వచ్చి సేమ్ ఇంకా రాధాకృష్ణ ఎట్లుంటాడు సేమ్ అదే మోడల్లో గణేష్ అనమాట. చూసుకోండి ఒకసారి, సేమ్ ఇదే మోడల్లోనే గణేష్ రెడీ అవుతుంది. ఆల్మోస్ట్ అయితే వర్క్ కూడా స్టార్ట్ చేసినాడు. సో ఒకసారి చూసుకోండి. సో ఆర్చ్ కూడా ఎంత నీట్గా చేస్తున్నా చూడండి, అసలు యూనిక్ ఎట్లా చేస్తున్నా చూడండి అసలు బ్రదర్. ఇక్కడ మీరు చూసుకుంటే స్నేక్స్ గణపతి. సో ఇది పాము పడలేని వచ్చేసి ఉంటాడు అనమాట గణేశుడు. సేమ్ ఇంకా మనకి రియల్ పాము ఎట్లుండో సేమ్ అట్లా ఉంది. మీరు పెయింట్ కొట్టినాక చూడాలి మీరు అసలు ఎట్లుంటుందో గణేష్. యాక్చువల్గా ఇది మన బ్యానర్ మీద చూడండి విగ్రహం సేమ్ ఇదే విగ్రహం అనమాట. సో ఇది కూడా రెడీ చేస్తున్నాడు రాజుబాయి సారి. కొన్ని విగ్రహాలు అయితే ఇంకా హెడ్ అయితే ఫినిష్ కాలేదు. సో హెడ్ అయితే ఒక్కటి పెట్టాలి. సో స్వామివారి హెడ్ ఒక్కటి పెట్టేస్తే అయిపోతుంది. సో వర్కింగ్ కూడా చాలా నీట్ యూనిక్ అయితే ఉంది. అండ్ మీరు ఈ లైన్లో చూసుకున్నట్లయితే మీకు అయోధ్య విగ్రహం అయితే రెడీ అవుతుంది అసలు. యాక్చువల్గా అయోధ్య విగ్రహం అయితే రెడీ అవుతుంది. సో అట్లయితే ఉంటుంది గణేశుడు. ఇలా గణేష్ ఇది స్టార్టింగ్ గణేష్. సో మనకి ఎంట్రన్స్లో ఉంటుంది బాల గణేష్. ఆల్మోస్ట్ సేమ్ ఇంకా డిజైన్ కూడా రెడీ అయిపోయినాయి. హెడ్ ఒకటి ఇంకా ఇంకొక ఫినిషింగ్ చేస్తే అయిపోతుంది. సో ఇది పత్తికొండకి అయితే వెళ్తుంది అనమాట గైస్ విగ్రహము. ఇది పోయినసారి మేము ధూల్పేటలో జశ్వంత్ సింగ్ హజారీ భవన్ రాజుబాయ్ అయితే రెడీ చేసినాడు. ఆయన కూడా రాజునేలే, చూసింటారు మీరు. సేమ్ అదే మోడలే, పెద్ద గణేష్ అనమాట. ఒక రేంజ్లోనే గైస్ ఇక్కడ విగ్రహాలు. ఇక్కడ స్పేస్ అయితే లేదు కానీ ట్రై చేస్తున్నా. సేమ్ ఇట్లా ఉండి చూడండి గైస్ గణేశుడు సేమ్ ఇలాగే ఉంటాడు. సేమ్ అంటే సేమ్ ఫినిషింగ్ కూడా అట్లే వస్తుంది గైస్, ఫినిషింగ్తో సహా అట్లే వస్తుంది. సో గైస్ మీరు ఇక్కడ గణేష్ని చూసుకున్నారు ఒక్కసారి, దీన్ని మీరు ఫోటో చూసి మీరు షాక్ అవుతారేమో. సేమ్ గైస్ ఇది కూడా కాన్సెప్ట్ మీద రెడీ అవుతుంది. సో చూసుకోండి గణేష్ ఇట్లా ఉంటుంది. సో బప్ప ఒక అనాథకి అన్నం పెడుతుంటాడు అనమాట. సో అక్కడ లడ్డు అయితే పంచుతుంటాడు ఒక పిల్లోడు. సో ఇంకొక ఆయన భిక్షం ఎత్తున్నాయని కూడా నమస్కరిస్తుంటాడు, థ్యాంక్ యూ బాబు అని. సో ఇట్లా కాన్సెప్ట్ చూడండి ఒకసారి. సేమ్ ఇంకా అంటే మూడ్స్ కూడా ఒక్కటి ఎక్స్ట్రా వచ్చినా మనకి ఇక్కడ గైస్ అంతే. మూడ్స్ కూడా ఒక్కటి కనబడాలి కదా మనకి, బప్పాకి కంపల్సరీ మూడ్స్ కూడా ఉండాల్సిందే. మహారాజా గణేష్ గైస్ ఎట్లా చూడండి. రథం దీని ఫోటో ఇంకా నాకు రాలేదు. కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి, కొన్ని ఫొటోస్ అయితే లేవు ప్రస్తుతానికి. నెక్స్ట్ బ్లాగ్లో కంపల్సరీ మీకు ఫొటోస్ కూడా చూపిస్తా. అండ్ ఇది నెమలి గైస్, యాక్చువల్గా నెమలి సేమ్ ఇంకా ఈ ఫెదర్స్ అయితే ఇంకా తయారు చేయలేదన్నాడు. సో అవి తయారు చేసినాక చూపిద్దాం. సో ఈసారి నాగపాముల గణేష్ కూడా దండిగా అయితే ఉన్నాయి మన దగ్గర. దండిగా రెడీ చేసినాడు రాజుబాయ్ కూడా.
బాబా గైస్ అసలు ఎట్లా చూస్తారు విగ్రహం ఈడ కళ్ళు సరిపోయామా పాము పడగలు ఒక రేంజ్లో అయితే ఉంది అసలు నంది చూడండి వినాయకుడు చూసుకోండి ఒక రేంజ్లో అయితే తయారు చేసిన గణేష్ అయితే కొన్ని గణేష్లు అయితే యూనిక్ అయితే ఉన్నాయి కానీ కొన్ని ఫొటోస్ అయితే నాకు ఇంకా రాలేదు కొన్ని ఫొటోస్ ఎట్లా అంటే వీళ్ళు ఇంకా లోపల పెట్టినారనమాట నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఫొటోస్ కూడా పెట్టి చూపిస్తాను కొన్ని ఐడల్స్ అయితే ఫొటోస్ చూపిలేకపోతున్నా సో ఈ ఐడల్ అండ్ సో ఆ ముందర ఐడల్ అండ్ ఇక్కడ నా వెనకాల ఉన్న ఐడల్స్ సో ఇవి కూడా ఒక్కటి మనం ఫొటోస్ అయితే చూపించకపోతున్నాం ఎందుకంటే ఫొటోస్ లేవు అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పినా కదా సో చూపించాను నేను ఇదే మంచిగా అయితే నేను యాక్చువల్గా వేరే నేను అసలు అనుకుంది ఏంటి తెలుసా అసలు సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే ఉండే అనుకున్నా కానీ ఈసారి కొంచెం ఇంకా యూనిక్ రెడీ చేసినాడు బాయ్ అండ్ బాల గణేష్లో గైస్ అసలు చాలా ఎక్కువ ఉన్నాయి అంటే 5 గణేష్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట బాల గణేష్లు ఈసారి అండ్ అసలు ఇంత పెద్దగా అసలు నేను రెడీ అయితే అసలు అనుకోలే ఛానల్ నేను ఫస్ట్ ఒక షార్ట్ తీసినప్పుడే కానీ దానికి రెస్పాన్స్ చాలా అంటే చాలా బాగా ఇచ్చినారు థ్యాంక్ యూ గైస్ అందరూ అండ్ కామెంట్స్ కూడా చాలా అంటే చాలా ఇచ్చాను సో లాంగ్ వీడియో అని సో లాంగ్ వీడియో షూట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సో గైస్ మీకు చెప్పినా కదా సో విగ్రహం అయితే ఒకటి అవైలబుల్గా అవుతుందని చెప్పేసి సో ఈ గణేష్ అనమాట ఇంకా సోల్డ్ అయితే కాలేదు ఇంకా ఎవరైనా బుకింగ్ చేసుకొని వాళ్ళైతే విగ్రహం చూపిస్తున్నా మనం బుక్ అయితే చేసుకోవచ్చు సో అక్కడ ముందర ఇంకో గణేష్ అయితే ఉంది సో అన్న చూపిస్తున్నాడు సో ఆ గణేష్ కూడా అయితే వెళ్దాం సో ఈ గణేష్ కూడా అయితే మనకి ఇంకా సేల్ అయితే కాలేదు సో ఎవరైనా బుక్ చేసుకుంటే బుక్ అయితే చేసుకోవచ్చు అండ్ ఈ గణేష్ అండ్ ఈ గణేష్ అనమాట యాక్చువల్గా అయితే మనకి ఇక్కడ ప్లేస్ లేదు చూపినీక కానీ ఏమంటే మీకు విగ్రహం అయితే అవైలబుల్గా అవుతుందని చెప్పేసి చెప్తున్నా దానికోసమే చెప్పింది సో యాక్చువల్లీ ఈ విగ్రహం అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది చూడండి గైస్ మళ్ళీ సోల్డ్ అవుట్ కాలేదని చెప్పేసి సోల్డ్ అవుట్ అయిపోయింది విగ్రహం ఎక్సలెంట్ రెడీ చేసినాడు అసలు ఈసారి సో గైస్ సేమ్ ఇదే గణేశుడు అండి వెంకటేశ్వర స్వామి వచ్చేసి సో ఇది ఇంకా సేల్ అయితే కాలేదు ఈ విగ్రహం కూడా సో ఎవరైనా కావాలని కూడా బుకింగ్ అయితే చేసుకోవచ్చు చూపిస్తున్నాను మళ్ళీ సేమ్ ఇదే గణేష్ సేమ్ ఇట్లా ఉంటుంది చూడండి సో గైస్ ఫైనల్ అయితే వ్లాగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట సో ఈసారి షెడ్లో ఏమైనా అన్నీ ఎగ్డలు చూపించేసినాను సో కొన్ని సేల్ అయితే ఉన్నాయి కదా సో అన్న నెంబర్ కూడా తెచ్చినాను మీరు ఒకసారి కాంటాక్ట్ కావచ్చు అండ్ డిస్ప్లే మీద కూడా అన్న నెంబర్ అయితే ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది అన్న ఒకసారి మీరు కాంటాక్ట్ కావచ్చు టోటల్ ఎన్ని అన్న 3 పీసెస్ టోటల్ 3 టోటల్ 4 పీసెస్ అయితే అవైలబుల్ అవుతున్నాయి మనకి ఇక్కడ సో ఇంకా మీరు బుకింగ్ చేసుకుంటే బుకింగ్ చేసుకోవచ్చు అండ్ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ అయితే చేసుకోండి అండ్ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్.